హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ కాలం. ఈరోజు వీడియోలో మనం అహల్య గారి వృత్తాంతం గురించి అయితే చెప్పుకుందాం అనుకుందాం కదండి. సో ఇంకా ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసేద్దాం. రామలక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి మిథిలా నగరానికి అయితే బయలుదేరుతారనమాట. సో మార్గ మధ్యంలో వీళ్ళకి ఒక ఆశ్రమం కనిపిస్తుంది. ఆశ్రమం దగ్గర కొంచెంసేపు కూర్చొని తర్వాత మళ్ళీ బయలుదేరుదాం అంటే నడుచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి అలసటగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ కొంతసేపు కూర్చుందామని చెప్పి కూర్చొని ఈలోగా అసలు ఆశ్రమం ఏంటి ఎవరిదని చెప్పి రామలక్ష్మణుడు అయితే విశ్వామిత్రుని అడుగుతారు. అప్పుడు ఆయన వాళ్ళకి ఆన్సర్ ఏమో చెప్తారనమాట. సో ఆ విధంగా ఈ ఆశ్రమం అనేది గౌతమ మహర్షిది అనమాట. సో గౌతమ మహర్షి అహల్య అనేవాళ్ళు భార్యాభర్తలు, చాలా మహిమగలవారు అనమాట. దేవతలు కూడా ఆశ్రమాన్ని పూజించేవాళ్ళు. వీళ్ళిద్దరూ కలిసి తపస్సు చేసుకునేవారు అనమాట. అంత మహిమగలవారు. సో అలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు గౌతముడు లేని సమయంలో ఇంద్రుడు వస్తాడండి ఆశ్రమానికి. వచ్చి మునివేషంలో వస్తాడు. అది కూడా వచ్చిన తర్వాత అహల్యతో సంగమాన్ని కోరుకుంటాడనమాట. సో దేవతల రాజైన ఇంద్రుడే స్వయంగా వచ్చి తను కావాలని కోరుకున్నప్పుడు ఇంద్రుడిని చూసి అహల్య మనసు అనేది చలించింది. ఇంద్రుడు అనేవాడు దేవతల రాజు. ఆయన మామూలుగా చాలా అందంగానే ఉంటారు. సో అటువంటి దేవతల రాజే వచ్చి అడిగేటప్పటికి ఆవిడ కాదనలేకపోయింది అని కొన్ని కథల్లో అయితే చెప్తారండి. ఇంకొన్ని కథల్లో అయితే ఆవిడ అసలు తెలుసుకోలేకపోతుందనమాట. ఇంద్రుడే అని చెప్పి తెలుసుకోలేకపోయి మొత్తం జరిగిపోయిన తర్వాత శాపం కూడా ఆవిడకి తీసుకోవడం అయితే జరుగుతుందని కూడా అంటారు. సో ఏది కరెక్ట్ అనేది మనకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కొన్ని బుక్స్లో అలా ఉంటుంది, కొన్ని బుక్స్లో ఇలా ఉంటుంది అనమాట. సో అటువంటి ఇంద్రుడిని చూసి అహల్య మనసు చెలించిందనమాట. సో వెంటనే తెలివి తెచ్చుకుని గౌతముడు వచ్చే సమయం అయ్యింది కనుక ఇంద్రుడు వెళ్ళిపోమని హెచ్చరించింది. ఇంద్రుడు నేను ఇష్టికి చాలా సంతోషించాను అని చెప్పి కుటీరం నుండి బయటకు వచ్చాడు. ఆ సమయంలోనే గౌతముడు వచ్చి ఇంద్రుడిని చూస్తాడు. ఇలా చాలా కంగారుగా ఉంటాడనమాట ఇంద్రుడు గౌతముని చూసి. సో అంత గౌతముడు గొప్ప తపస్సంపన్నుడు. జరిగిన విషయాన్ని ఆయన తెలుసుకోలేడే ఏంటి చెప్పండి. సో ఆయన మనోనేత్రంతో మొత్తం తెలుసుకుని కోపంతో చేయరాని తప్పు చేసినందుకు వృషణాలు లేకుండా ఉందుగాక అని చెప్పి ఇంద్రుడిని అయితే శపించేస్తాడండి గౌతమ మహర్షి. శపించిన వెంటనే ఇంద్రుడి యొక్క వృషణాలు రాలి నేలపై పడిపోతాయి. పరాయి స్త్రీని కోరుకున్నందుకు ఇంద్రునికి అలా చేశారనమాట. సో అహల్య మనసు కూడా ఒక్క క్షణం పాటు చెలించింది కదా. సో ఆవిడ కూడా తప్పు చేసినట్టే కాబట్టి ఆవిడ్ని కూడా ఎవరి కంటా పడకుండా ఆహారం లేకుండా గాలి మాత్రమే పీలుస్తూ తపస్సు చేస్తూ కొన్ని వేల సంవత్సరాలు బూడిదలో పడి ఉందుగాక అని చెప్పి శపిస్తాడండి. అప్పుడు దశరథుని కుమారుడైన శ్రీరాముడు అనే ఒక అతను వస్తాడు. ఆయన ఆశ్రమానికి వచ్చినప్పుడు నీవు పవిత్రురాలువై నన్ను చేరుకుంటావు అని గౌతముడు అహల్యను శపించి తపస్సు చేసుకోవడానికి ఆయన అక్కడి నుంచి హిమాలయాలకైతే వెళ్ళిపోతాడు. అహల్యాదేవేమో అక్కడ బూడిదలాగా ఒక శిలలాగా ఏర్పడిపోయి శ్రీరాముడి కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. తరువాత ఇంద్రుడేమో స్వర్గానికి వెళ్ళిపోయి అక్కడ అందరు దేవతలందరినీ పిలిచి మనందరి క్షేమం కోసం నేను గౌతముని యొక్క తపశక్తిని నశింపచేయాలని ఇదంతా చేయాల్సి వచ్చింది. చివరికి నేనే ఆయన కోపానికి ఆహుతైపోయాను, నన్నే శపించేశారు, ఇప్పుడు నా వృషణాలు లేవు, ఎలాగైనా సరే నన్ను కాపాడండి అని చెప్పి అందరినీ వేడుకుంటాడనమాట. సో అందరూ కలిసి గొర్రె వృషణాలు అనేవి ఇంద్రునికి పెడతారనమాట. పితృదేవత అందరూ కూడా మన్నించి గొర్రె వృషణాలు తీసి ఇంద్రునికి పెడతారు. థ్యాంక్స్ ఫర్